వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. ముందుగా బులెటిన్ లో 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫోకస్ చేద్దాం. మొదటిది తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇవాళ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో మొత్తం 32 అంశాలను చర్చించబోతున్నారు. ఇక రెండవ బ్రేకింగ్ న్యూస్, నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మరొకసారి వెళ్లబోతున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లి వైజాగ్ తిరిగి వచ్చేశారు. ఈ రోజు మరొకసారి వెళ్లబోతున్నారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. థర్డ్ బ్రేకింగ్ న్యూస్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం బీజేపీ కైవసం చేసుకుని దీనిపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ 2 సీట్లు గెలవడం పట్ల ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్ చేశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాసేపట్లో విజయవాడ పోలీసుల ముందు గోరంట్ల మాధవ్ హాజరు కాబోతున్నారు. పోక్సో కేసులో మైనర్ బాలిక పేరు వెల్లడించినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఇక ఫోర్త్ బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించి మనకి అప్డేట్ అందుతోంది. ఈ ప్రమాదంలో బస్సు లారీ ఢీకొని 3 చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 6th బిగ్ బ్రేకింగ్ న్యూస్, హమాస్ కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి అప్డేట్ మనం చూస్తున్నాం. హమాస్ కి ట్రంప్ ఫైనల్ వార్నింగ్, బందీలందరినీ విడిచిపెట్టి గాజా వదిలి పారిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు ఆయన. ఇవి ఇప్పటి వరకున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.